ఇప్పుడు మనము సికింద్రాబాద్ అసెంబ్లీ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ గురించి తెలుసుకున్నాము. సో, ఇంతకుముందు మేము అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా కూడా అంటారు. సో, సాయన్న అంటే కంటోన్మెంట్ అంటే సాయ్ అనేటువంటి భావన కూడా ఇక్కడ ఓటర్స్‌లో ఉంది. దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా తను ఇక్కడి నుంచి గెలవడం మనం చూసాం. ఈ సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో కంటోన్మెంట్‌ది మనం ఓటర్స్ చూసినట్లయితే ఈ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఓటర్స్ 2,52,000 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్స్ 36,307 14.31%. ఎస్టీ ఓటర్స్ వచ్చి 3,752 1.49%. ముస్లిమ్స్ వచ్చేసి 25,435 10.1% ఓటర్స్‌గా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ మనము ఏరియాస్ చూసినట్లయితే మనం కంటోన్మెంట్ ఏరియా చూసినట్లయితే ఇది బొల్లారం వస్తుంది, తిరుమలగిరి, కార్ఖానా, మారేడ్పల్లి, సిక్ విలేజ్, లోతుకుంట, బేగంపేట్ ఒక పార్ట్, రసూల్పుర రోడ్ పార్ట్ కూడా వస్తుంది. ఇక్కడ మనము ఓటర్స్ టర్న్అవుట్ మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇక్కడ కంటోన్మెంట్లో 49% ఓటర్స్ రెస్పాండ్ అయ్యారు. పార్లమెంటరీ ఎలక్షన్స్లో వచ్చేసి 47.85% రెస్పాండ్ అయ్యారు. మనం లాస్ట్ 6 ఎలక్షన్స్ పర్ఫార్మెన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 సార్లు, టీడీపీ 2 సార్లు, మరి ప్రజెంట్ బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ 2 టైమ్స్ ఇక్కడ విన్ కావడం మనం చూసాం. కంటోన్మెంట్ అనేది ఇది మిలిటరీ రక్షణ శాఖ పరిధిలో ఉంటుంది. దేశం మొత్తంలో 57 కంటోన్మెంట్లు ఉన్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా చాలా అతిపెద్దది. సో, ఈ కంటోన్మెంట్ ఏరియాలో ఉండడం కాబట్టి ఈ ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో, మామూలు హైదరాబాద్లో నివసించే వారితో కంపేర్ చేస్తే వీళ్ళ ఉండేటటువంటి బెనిఫిట్స్ కానీ, తర్వాత మిలిటరీ పరంగా రక్షణ సంబంధ పరంగా వాళ్ళకు రెస్ట్రిక్షన్స్ ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ మనము వాళ్ళ సమస్యలు మనం చూసినట్లయితే సో వీళ్ళ ప్రధాన సమస్యలు ఏంటంటే 4 రోజులకు ఒకసారి తాగునీటి రావడం. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పటికి కూడా దీంట్లో ఉండేటటువంటి ఆహ్, కంప్లీట్ కంట్రోల్ అంతా కూడా కంటోన్మెంట్ బోర్డు వారి ద్వారా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా వీధి దీపాలు. సో ఇంతకుముందే మనం డిస్కస్ చేసినట్టు భద్రతా ప్రయోజనాల కోసం రహదారులను మూసివేయడం, ఆంక్షలు విధించడం అనేవన్నీ చాలా ఎక్కువగా చూస్తాం. తర్వాత నిర్మాణ అనుమతులు కూడా. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆలోచన ఉన్న వారికి వాళ్ళకు అనుమతులు పర్మితులు దాదాపు సంవత్సరం, 2 సంవత్సరాలు కూడా పడుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇక్కడ పొందలేకపోతున్నారు. సో ఇది ముఖ్యంగా ఈ సమస్యల మీద ఎవరైతే ఆహ్, పోరాడతారో సో వాళ్ళు ఖచ్చితంగా విన్ అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. సాయన్న తర్వాత మరణం తర్వాత సో బీఆర్ఎస్ వాళ్ళు సో ఆహ్, వాళ్ళ డాటర్ అయినటువంటి లాస్యాకు ఇది బీఆర్ఎస్ సీటు ఇవ్వడం జరిగింది. సో బీఆర్ఎస్‌లో చాలా ఎంతోమంది ఆశావాదులు ఉన్నప్పటికి కూడా సో కేసీఆర్ గారు ఆల్రెడీ తనను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మిగతా వాళ్ళు సో తనకు అనుగుణంగా మరి వాళ్ళు సపోర్ట్ చేస్తే సో లాస్య గారు, సాయన్న గారు కూతురైనటువంటి లాస్య గారు గెలవడానికి చాలా స్కోపు ఎక్కువగా ఉంది. సో మనము లెట్ అస్ వెయిట్ అండ్ సీ. మనం ఇప్పుడు ఈ సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మనము కంటోన్మెంట్ మనం 1978 నుంచి చూసినట్లయితే సో మహేందర్ గారు జనతా పార్టీ నుంచి 1983లో కృష్ణ ఇండిపెండెంట్ క్యాండిడేట్‌గా, 1985లో సత్యనారాయణ టీడీపీ నుంచి, 1989లో నరసింగరావు గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 1994లో సాయన్న గారు టీడీపీ. అంటే మనం ఇక్కడ చూడొచ్చు 1994, 99, 2004
ఒక 2009లో మాత్రం శంకర్ రావు గారు గెలవడం జరిగింది. కాబట్టి దాదాపుగా సో, 5-6 టైమ్స్ అంటే చాలా గొప్ప విషయం. కాబట్టి ఆయనకు మంచి పేరు అక్కడ ఉంది కంటోన్మెంట్ బోర్డు. సో మనము ఈ 2009 ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసినట్లయితే శంకర్ రావు గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి గెలుపొందడం జరిగింది. సో వారికి 36,853 33.43% వచ్చాయి. సో సాయన్న గారికి అప్పుడు టీడీపీ నుంచి కాంటెస్ట్ చేయడం జరిగింది. 32,670. సో 29.64% వచ్చింది. సో పీఆర్పీ నుంచి అప్పుడు నర్రా రవికుమార్ 19,351 17.56% వచ్చింది. ఇప్పుడు మనము ఆ, లోక్ సత్తా పార్టీ కాంటెస్ట్ చేయడం జరిగింది. అది 4th పొజిషన్లో ఉంది. బీజేపీ 5th పొజిషన్లో, మరి బిఎస్పీ 6th పొజిషన్లో ఉండడం మనం ఇక్కడ 2009 ఎలక్షన్స్లో రిజల్ట్స్లో మనం చూస్తున్నాం. సో 2014లో మనము సాయన్న గారు 2014లో యాక్చువల్గా టీఆర్ఎస్ ప్రభంజనం ఉండింది. అయినప్పటికీ కూడా ఈ కంటోన్మెంట్లో ఈ టీడీపీ సింపథైజర్ ఎక్కువగా ఉండడం వల్ల సాయన్న కూడా టీడీపీలో ఉండడం వల్ల తాను గెలవడం జరిగింది. 44,693 35.5% వచ్చింది. ఈ జి నగేష్ గారు టీఆర్ఎస్ నుంచి సో వారికి 41,418 32.9%. కాంతం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 22,136 17.59% వచ్చింది. సో వైఎస్ఆర్సిపి ఇప్పుడు కాంటెస్ట్ చేయడం జరిగింది. 4th పొజిషన్లో ఉంది. లోక్ సత్తా పార్టీ 5th పొజిషన్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అది 6th పొజిషన్లో ఉండడం మనం చూసాం. ఇప్పుడు మనము 2019 ఎలక్షన్స్ మనం రిజల్ట్స్ చూస్తున్నట్లయితే ఈ సాయన్న గారు అప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో చేరడం జరిగింది. సో 65,797 55.9%. సర్వే సత్యనారాయణ గారు ఇంటర్నేషనల్ కాంగ్రెస్ 28,234 23.99%. బీజేపీ నుంచి శ్రీ గణేష్ సో 15,483 13.16%. ఇప్పుడు ఉన్నటువంటి శ్రీ గణేష్ గారు ఇప్పుడు బీఆర్ఎస్లో చేరడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు. సో కాబట్టి ఎప్పుడైతే సాయన కూతురికి ఇవ్వడం జరిగిందో సో ఇందులో ఉన్న వాళ్ళందరూ మనస్ఫూర్తిగా వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లయితే ఖచ్చితంగా తను గెలుస్తుంది. ఇప్పుడు 2019 తర్వాత 2014 పార్లమెంటరీ ఎలక్షన్స్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మనం గమనించినట్లయితే సో ఈ మర్రి రాజశేఖర్ రెడ్డి టిఆర్ఎస్ సో 46,980. తర్వాత నెక్స్ట్ పొజిషన్లో బీజేపీ ఉంది. 3rd పొజిషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది. 2014లో సో సిహెచ్ మల్లారెడ్డి గారు టీడీపీ నుంచి 42,028, ఎం హనుమంతరావు 37,610, తర్వాత సర్వే సత్యనారాయణ గారికి 19,900. ఇది 2019 అండ్ 2014 పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఓటర్ల యొక్క సరళి ఏ విధంగా ఉన్న దాని గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఈ విధంగా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనము సికింద్రాబాద్ అసెంబ్లీ కంటోన్మెంట్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరు మనకు బీఆర్ఎస్ నుంచి అయితే సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఖచ్చితంగా లాస్య నందిత సో ఆల్రెడీ పేరు అనౌన్స్ చేసింది. తను కూడా చాలా యాక్టివ్గా అంతకుముందు కూడా కార్పొరేటర్గా కవాడి కూడా నుంచి గెలిచారు. తర్వాత రెండోసారి కంటోన్మెంట్ నుంచి అప్పుడు తను ఓడిపోవడం జరిగింది. సాయన్న కూతురు అనేటటువంటి అభిమానము సాయన్నలో మంచి పేరు ఉంది ఆ పర్టికులర్ కంటోన్మెంట్ కాబట్టి తనకు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సర్వే సత్యనారాయణ, కె నరసింహ, పిడమత్రి రవి సో వీళ్ళు ముగ్గురు ఆశావాదులుగా ఉన్నారు. మరి కాంగ్రెస్
ఇనీషియల్‌గా అయితే కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా ఉండింది కంటోన్మెంట్‌లో. సో, పోను పోను అది మరి టీడీపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్‌కు రావడం మనం గమనించాము. సో, వీళ్ళు కాంగ్రెస్‌లో బలమైనటువంటి క్యాండిడేట్‌ని పెట్టినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు గెలుపొందే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, ఇంతకుముందు మనం చెప్పాను. గణేష్ అన్నతను కాంగ్రెస్ నుంచి సో, బీజేపీ మారాడు. బీజేపీలో తనకు ప్రాముఖ్యత జరగలేదనేటటువంటి ఉద్దేశ్యంతో మళ్ళీ బీఆర్ఎస్‌లో చేరారు. మళ్ళీ ఇండిపెండెంట్‌గా కానీ, సో తర్వాత బీజేపీలో కానీ చేరుతారనేటువంటి ఊహాగానాలున్నాయి. సో, బీజేపీ నుంచి రజని, శ్రీనివాస్ కూడా వాళ్ళు బరిలో ఉన్నారు. మరి బీజేపీ ఎవరిని బరిలో ఉంచుతుందనేటటువంటిది మనం వేచి చూడాల్సిందే. ఈ గణేష్‌కు చాలా మంచి పేరుంది సాయన్న తర్వాత. గణేష్ ఫౌండేషన్ ద్వారా ప్రజల్లో చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు తను చేయడం ఇక్కడ మనం చూసాము. కాబట్టి ప్రజల్లో కూడా మంచి పేరు పలుకుబడి ఉంది. కాబట్టి తను ఇండిపెండెంట్‌గా నిలబడతారా? తర్వాత మళ్ళీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా అనేది మనకు చూడాలి. ఇక్కడ బీజేపీ ఆశావాదుల్లో మనం ఇంతకుముందు చెప్పినట్టు రజని తర్వాత శ్రీనివాస్ గారు ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా కూడా మనకు యాజ్ ఆఫ్ నౌ ఏమై కనిపిస్తుందంటే సో సాయన్న కూతురు సింపతి మీద వాళ్ళు చేసేటటువంటి ఇంతకుముందు చేసేటటువంటి ఆహ్, డెవలప్‌మెంట్ వర్క్స్ మీద సో ఆమెకు ఎక్కువగా గెలిపించుకునే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి గాని, బీజేపీ నుంచి గాని బలమైన క్యాండిడేట్‌ను నిలబెట్టినట్లయితే ఖచ్చితంగా సో మరి కాంగ్రెస్ గాని, బీజేపీ గాని దాని ప్రభావం చూపేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఏది ఏమైనా కూడా మనము ఈ కంటెస్ట్ చేసేటటువంటి లాస్య గారికి మిగతా బీజేపీ నుంచి మరి ఎవరు కాంటెస్ట్ చేస్తారో, మరి కాంగ్రెస్ నుంచి ఎవరు కాంటెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాము. ఈ కంటోన్మెంట్ పరిధి నుంచి జీహెచ్ఎంసీ పరిధికి రావాలని లెటర్లు రాయడము, దాని గురించి ఇనిషియేషన్ తీసుకోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా కంటోన్మెంట్ మిగతా ఏరియాస్ చూస్తే జస్టిఫికేషన్ జరగడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ గెలిచేటటువంటి నాయకులు తమ యొక్క ప్రాబల్యంతో, తమ యొక్క పదవితో సో దీన్ని సాల్వ్ చేసి మిగతా ఏరియాలో ప్రజలు ఏ విధంగా అయితే అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ గవర్నమెంట్ బెనిఫిట్స్ పొందుతున్నారో ఇక్కడి వాళ్ళు కూడా పొందేటట్టు వాళ్ళకు ఉండేటటువంటి మెయిన్ రహదారి సమస్యలే కానీ మిగతా తాగునీటి సమస్యే కానీ లైట్స్ వీధి దీపాల సమస్య కానీ వీళ్ళందరూ కూడా తీరుస్తారని మనం భావిస్తూ సో వాళ్ళకు అడ్వాన్స్గా సో బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ